మాకు మొన్న గెలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి దాదాపుగా మా గ్రామం నుంచి 350 పైసలకు 600 ఓట్లు 350 400 దాకా మెజార్టీ ఇచ్చినాము సార్కి. గెలిచినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ధన్యవాదాలు. గత బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది మీ గ్రామంలో? మా గ్రామంలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళే పరిపాలించారు. అంతకన్నా ఏమి ఎవరికేమో ప్రజాపాలన అందలేదు. ఒక గ్రామంలో ఒక ఇల్లు లేదు ప్రస్తుతానికి. రైతు బంధు అన్నారు, కొంతమందికి వచ్చింది. దళిత బంధు అన్నారు, వాళ్ళే తీసుకున్నారు. సుమారుగా 14 మంది ఇల్లు కూడా కొట్టుకోరు. 3 లక్షలు ఇస్తామంటే ఇంతవరకు ఒక ఇల్లు కూడా కట్టేయలేదు. దాంతో ఇప్పుడు చాలా బీద పరిస్థితులు ఉంది. ఒకరొకరు ఇల్లు అలాగే నిలిచిపోయినాయి. కావున గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 5 లక్షలు అంటుంది కనుక అందరికీ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎండాకాలం స్టార్ట్ అయింది, నీటి సమస్య బాగుంది. నీటి సమస్య ఉన్నది సార్. దాన్ని మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా మీరు? మీ ఎమ్మెల్యే గారి దృష్టి, మంత్రి గారి దృష్టికి తెలియజేసినాము. త్వరలో ఒక బోర్ కూడా వేయించడానికి సన్నాహాలు చేసారు. ప్యాంట్ చూసుకొని పెట్టుకోమన్నాడు. త్వరలో వేయిస్తా అంటుంది సార్. అయితే గత బీఆర్ఎస్ పాలన ఎట్లా? బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా సార్ పాలన తేడా అంటే అప్పుడైనా కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాయి. సబ్సిడీ ప్రతి గ్రామానికి సబ్సిడీ, పైపు లైన్ సబ్సిడీ వచ్చింది. ఒక 50,000 ఒక మహిళకు, గేదెలకు మహిళకు 50,000 వస్తే 25 సబ్సిడీ కొని 25,000 మిగిలిచ్చేది. ప్రతి ఒక్క ఇంటికి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. అభివృద్ధి చాలా జరిగిందండి కాంగ్రెస్ హయాంలో. కానీ ఇప్పుడు ఏమీ జరగలేదు. ఈ 10 సంవత్సరాల అంటడిగిపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సంక్షేమ పథకాలు అందేవి, పేదలకు అందలేదు అనేది ఒక మీ ఊళ్ళో ప్రజలు చెప్తారు. ఎంతవరకు నిజమండి? అంతే, అందలేదు, ఎవరికి అందలేదు. వాస్తవం అది. వాళ్ళకే తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళకే తెలుసు. మనం కూడా చెప్పాల్సిన అవసరం లేదు సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయి మీ గ్రామానికి? ఏమి లేవు సార్. దళితకు 3 ఎకరాల భూమి, బీసీ బంధు లేదు. దళిత 3 ఎకరాలు లేదు. దళిత బంధు అన్నారు, 10 లక్షలు అన్నారు. అది వచ్చిందన్నారు, వచ్చిందా రాలేదన్నది కూడా అది డూ మాటలే. ఇక్కడైతే అందలే ఎవరు కూడా. ఈ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ గురించి మీ గ్రామంలో ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్? రోడ్లు అయితే దాదాపు అన్ని వేసి ఉన్నాయి. డ్రైనేజ్ కావాలని కోరుకుంటున్నాం గ్రామానికి. ప్రతి గ్రామానికి డ్రైనేజ్ ఉండాలి. ప్రస్తుతం మంత్రి గారు గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఏమైనా ఫండ్ కేటాయించారా నిధులు? నిధులు ఇప్పుడు సీసీ రోడ్లు పోస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కేటాయించారు, పోస్తున్నారు. ఆల్రెడీ శాంక్షన్ అయింది, చేస్తున్నారు, వర్క్ నడుస్తుంది. పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, దాని పట్ల మీ గ్రామ ప్రజల అభిప్రాయం ఎట్లా ఉందండి? ఇక ఆ సారు కాబట్టి ఎవరు గుర్తింపు రాలేదు. గుర్తింపు వచ్చినా రాకుండా కాంగ్రెస్ హయాంలో గెలుస్తారని పూర్తి నమ్మకం ఉంది. మా అభిప్రాయం. మీ గ్రామంలో ఎంత మెజార్టీ వచ్చింది? మొన్న 374 మెజార్టీ వచ్చింది. మీ గ్రామంలో ఇంకేమేమి పనులు పెండింగ్ ఉందండి? పెండింగ్ అంటే తోటి చాలా అయితే. ప్రధానంగా మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మీ గ్రామంలో? నీటి సమస్య కావాలి సార్. ప్రస్తుతం అయితే నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ కావాలి. అంతే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు కాలువ ఉంది కదా. అవును సార్. చెరువులు ఇట్లా ఏమన్నా కుంటలు గిట్ట ఇక్కడ నింపినాయి లేవా? లేవు సార్. మా కాలువని పోయింది ఆల్రెడీ. చెరువుల నుంచి కాలువకే పోయింది. నింపే సోర్సెస్ ఏమి లేవు. అయితే ఇప్పటిదాకా రైతు బంధు చాలా మందికి పడలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఊర్లలో. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? కొంతవరకు అయితే 3 ఎకరాలు 3.5 దాకా వచ్చినాయి సార్. ఇప్పుడు అది కూడా త్వరలో వేస్తామంటారు మన సీఎం గారు. అది వస్తుందని ఆశిస్తున్నాం. అయితే చివరిగా రానున్న సర్పంచ్, పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటారు సార్? కాంగ్రెస్ హయాం గెలిపించాలనుకుంటున్నాం సార్. అంతే, మనం చెప్పేది ఏముండదు. కాంగ్రెస్ హయాంలో గెలిపిస్తారు. ఎక్కడైనా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందని. ఉచిత బస్సు మీద మహిళలు ఎట్లా ఉంది స్పందన? ఇంకా ఇక్కడ నుంచి అయితే పోతున్నారు, వస్తున్నారు. అంతవరకు తెలుసు సార్. మనం అయితే అభిప్రాయం అంతా నడుస్తూనే ఉంది. ఇప్పటికైతే సంతోషిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు చెప్పి అధికారులకు వచ్చింది కదా, దాని మీద పైన స్పందన ఎట్లా ఉంది ఇప్పుడు? పైన స్పందన అంటే ఇప్పుడు నిన్న గ్యాస్ ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు సంతోషపడుతున్నారు. నిన్న గ్యాస్ నిన్న తీసుకున్నారు సార్. ఆల్రెడీ సంతోషిస్తున్నారు. దాని గురించి అయితే అభ్యంతరం ఏం లేదు. 6 గ్యారంటీలో దాదాపు పూర్తి చేసినట్టే. కరెంటు బిల్లు ఇచ్చిపోయింది ఫ్రీ. ఆల్రెడీ బిల్లు కొట్టేసిపోయి ఫ్రీనే, 0. కొంతమంది కరెంటు బిల్లు ఫ్రీ రావట్లేదు. దాని మీద మీరు అధికారుల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారు? ప్రజలకు ఏ విధంగా చెప్తారు? అందరికీ అది ఆ సమస్యలు కరెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు సార్. రాని వాళ్ళది వచ్చేది కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఆ డిపెండ్ వాళ్ళు రాని వాళ్ళకు కూడా సహకరిస్తారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన పెట్టేది. అవును సార్. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దేని ఎక్కువ
ఇంక ఎక్కువ అంటే ఇప్పుడు కదా సార్ 100 రోజులు అయింది దాదాపుగా. ఇంకొక 2-3 నెలల్లో మొత్తం అన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం.